ఎంతమందికి ఈ రెసిపీ తెలుసా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. లైక్ అన్ని రీల్స్ చూసి అది ట్రెండ్ అవుతుందని చూసే తింటున్నాను. కానీ ఒక్క సెకండ్ నోట్లో పెట్టుకున్న తర్వాత ఎందుకు ఇన్ని రోజులు ఇది మిస్ అయ్యాను అని అయితే రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అది ఏం లేదు, జస్ట్ కారపన్నము. ఏంటి కారపన్నమేనా, దీనికి ఇంత హైప్ అనుకోకండి. బట్ ట్రస్ట్ మీ, నేను ఇచ్చే హైప్ కంటే ఇంకా ఎక్కువ ఇచ్చినా తప్పలేదు అనిపిస్తుంది. దీనికైతే అంత బాగుంది టేస్ట్ అయితే. బట్ నా మంచి సజెషన్ ఏంటంటే, నేను పల్లీలు వేసుకున్నాను. నేను చూసిన వీడియోలో వాళ్ళు పల్లీలు వేసినారు, కానీ వితౌట్ పల్లీలు అయితే ఇంకా బాగుంది అనిపించింది. బట్ నాకు ఇంకో ఆప్షన్ లేదు. నేనైతే లిటరలీ పల్లీలన్నీ ఏరేసి నేను ఫస్ట్ తినేసి దాని తర్వాత నేను రైస్ తిన్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో అట్లా క్రంచిగా తగులుతుంది, నాకు అంత అనిపించలేదు. కానీ ఓన్లీ అన్నం తింటుంటే చాలా బాగుంది. కాకపోతే ఇది డైలీ తినకూడదు అని నా ఫీలింగ్. ఎందుకంటే అది గొడ్డు కారం కాబట్టి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ కదా. అందుకోసం డైలీ అవసరం లేదు, జస్ట్ మంత్లీ ఒక్కసారి నోరు సెట్ చేసుకోవడానికి కారంగా తినబుద్ధి అయినప్పుడు అసలు నిజంగా కారమే తింటే తప్పేంటి అనిపిస్తుంది. అండ్ నేను అట్లనే ఇది ట్రై చేశాను ఈ రెసిపీ. అండ్ నిజంగా చాలా బాగుంది. నేనైతే ఎవ్రీథింగ్ మీకు చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. పెద్ద హడావిడిగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక బాండీలోకి ఆయిల్ పోసుకోండి. మొత్తం నా దాన్ని మీరు జడ్జ్ చేయకండి, నా కళాయిని. నేను ఆల్రెడీ దాంట్లో ఏదో వండేసాను. మనం బేసిక్గా ఇంట్లో ఇంతే వండుకుంటాం కదా. నేను ఇప్పుడు మీరు చూస్తున్నారని నేను కొత్త కళాయి తీసి ఇదంతా ఎందుకు అనేసి నేను నాలాగా ఎలా ఉంటానో అలానే మీకు చూపిస్తున్నాను. ఆయిల్ వేసేసి పల్లీలు, పోపు గింజలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, మీరు కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకున్నాక కావాలనుకుంటే కరివేపాకు అవి కూడా వస్తుంది. నేనేం కరివేపాకు వేయలేదు, నా దగ్గర లేదు కూడా. అండ్ దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం అండ్ మనకు కావాల్సిన ఏదన్నా మీకు కావాలనుకుంటే మసాలా వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను నేను. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అండ్ ఏం లేదు, కొంచెం అయిన తర్వాత రైస్ వేసేసుకొని కలుపుకొని తింటామే. అసలు ఇంత ఈజీ రెసిపీ, ఇంట్లో అన్నం మిగలదు. ఇలాంటి రెసిపీస్ ఉన్నప్పుడు మంచిగా సేల్ అయిపోతూ ఉంటాయి, అన్నం కూడా పడేయకుండా. అండ్ ట్రస్ట్ మీ, 100కి 1000% వర్త్ అని చెప్తాను నేను. ఈ రైస్ అయితే చాలా బాగుంది, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది కూడా ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు ఏంటి అని అంటే, ఏమో నా టేస్ట్ నచ్చినట్టే మీకు కూడా నచ్చుతుంది అని ఒక చిన్న హోప్. ఇంత మంచి రెసిపీని ఎందుకు మిస్ చేయాలి మీకు కూడా అనేసి. అండ్ ఇదే కాకుండా అసలు ట్రై చేసిన వాళ్ళు ఉంటే అండ్ లేకపోతే, అసలు మా అమ్మమ్మని అడిగితే తనేం చెప్పిందంటే, ఇదివరకు మేము ఇంతే చేసుకొని తినేవాళ్ళము, ఇట్లనే మంచిగా ఉండేది మాకు, అన్నీ డైలీ కూడా చేసుకునే వాళ్ళం కాదు, దీనివల్ల చాలా వేడి చేస్తుంది అని చెప్పారు. బట్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, తినేటప్పుడు పక్కా ఉల్లిపాయ పెట్టుకోండి. అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఉల్లిపాయ లవర్స్కి అయితే అది చెప్పాల్సిన అవసరం లేదు, మనం దేంట్లోనే పెట్టుకుంటాం. కానీ ఉల్లిపాయ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళకి ఈ ఒక్క డిష్లో అయితే పక్కా పెట్టుకోండి. మీకు నిజంగా ఇదివరకు వాళ్ళు ఇంత మంచిగా తిన్నారా అనిపిస్తుంది. అంతే ఈ వీడియో.